ఏంటి ఈమె మదర్స్ డే అని చెప్పి అంత ఫుడ్ గురించి చెప్తుంది అనుకుంటున్నారేమో. హలో అండి, వెల్కమ్ టు సుమా ప్రిషా వ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మదర్స్ డే గురించి. నాకు బ్లాక్ అండ్ బ్లాక్లో ఫోటోషూట్ చేసుకోవాలని ఎప్పటి నుండి ఉండే అనమాట. ప్రిషా పుట్టలో ఉన్నప్పటి నుంచి నాకు అనిపించేది, బట్ నాకు ఎప్పుడు టైం కుదరలేదు. అండ్ ప్రిషా పుట్టిన తర్వాత కూడా టైం కుదరలేదు. సో దానికోసం నేను రెడీ అవుతున్నాను, మదర్స్ డే కన్నా పోస్ట్ చేద్దామని. అప్పుడే ప్రణయ్ వచ్చి బయటకి ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దాము, చాలా డేస్ అయింది కదా అనేసరికి సరే అనుకున్నాను. బట్ తర్వాత మనసులో అనిపించింది మదర్స్ డే సర్ప్రైజ్ ఏమో అని చెప్పి ఇంకా నేను కూడా రెడీ అయ్యి, ప్రిషా అప్పుడే లేచింది, ఇంకా తనను కూడా అలానే తీసుకొని వెళ్ళిపోయాము. తను చూస్తుందన్నమాట, అరే నేను ఎక్కడికో తీసుకెళ్తున్నారు వీళ్ళు అని చెప్పి. చూడండి అయితే క్యూట్గా చూస్తుందో, అప్పుడే లేచింది కదా. బయట వర్షం కూడా పడుతుంది యాక్చువల్లీ, బట్ ఇది సడన్ ప్లాన్ కదా. ఇంకా నేను వెళ్తున్నప్పుడు కార్లో ప్రణయ్ అడిగాను మదర్స్ డే సర్ప్రైజ్ కదా అని. ఇంకప్పుడు తను చెప్పి, నాకంత సర్ప్రైజ్ చేస్తే బ్రెయిన్ లేదు, నువ్వు ఎక్కువ ఆలోచించకు, జస్ట్ నీకు కొంచెం రెస్ట్ ఉంటుంది, రిలాక్స్ అవుతావు, రిఫ్రెష్ అవుతావు అని చెప్పి తీసుకెళ్తున్నాను అంతే. అండ్ నేను మొన్న ఒక దగ్గర తిన్నాను, నాకు చాలా నచ్చింది, నీకు కూడా టేస్ట్ చెప్పేయాలని తీసుకెళ్తున్నాను అన్నాడు. నేను ఫస్ట్ ఒకటే మాట అడిగాను, ఉప్పు కారం నూనె ఉంటేనే నేను తింటాను తెలుసు కదా అని. ఈ కన్వర్సేషన్ అంతా వింటూ మా ప్రిషా చూడండి ఎట్లా అవుతుందో అసలు. సో ప్లేస్ వచ్చేసి మోడర్న్ బఫే అనమాట. న్యూ జెర్సీ అండ్ పార్సిపనీలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అండి. చాలా బడ్జెట్లో లైక్ $15-20 మీకు చాలా మంచి బఫే వస్తుంది. ఇంకా నేను వెళ్ళగానే ప్లేటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. సెకండ్ ఆప్షన్ వెజ్ వచ్చింది. ఎబెబ్బే మనం ఆ వెజ్జా అని చెప్పి అనుకున్నాను, బట్ లైక్ సెసామే బాల్స్ అండ్ డంప్లింగ్స్ అలా ఉంటే సరే ట్రై చేయొచ్చులే అని చెప్పి అన్ని తీసుకున్నాను. ఫ్రైడ్ ష్రింప్ నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. అది నేను తినేటప్పుడు తెలుస్తుంది ఎంత ఫేవరెట్. ఇంకా అక్కడ చికెన్ వింగ్స్, రెగ్యులర్ ఐటమ్స్ కూడా కొన్ని ఉండే. సర్లే కొరియన్ రెస్టారెంట్ కదా ఎలా ఉంటాయి అని చెప్పి చాలా వరకు టేస్ట్ చేశాను. అండ్ ఈ ఏరియా వచ్చేసి ఇక్కడ అంతా ఫ్రెష్ మీట్ ఉంటుంది, మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత వాళ్ళు కుక్ చేసిస్తారు. సో నేనైతే చికెన్, బ్రాక్లీ అండ్ ష్రింప్ ఆబ్వియస్లీ ఫేవరెట్ కాబట్టి అది కూడా పెట్టుకున్నాను. లాస్ట్కి దీంతో పే చేసుకోవాలని చెప్పి నూడిల్స్ తీసుకున్నాను. అండ్ ఎగ్స్, సమ్ చిల్లీ ఆయిల్ అండ్ గార్లిక్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇంకా మన పక్కన ఇంకో స్టేషన్ ఉంటుంది, అక్కడ ఇస్తే వాళ్ళు కుక్ చేసి ఇస్తారు. అండ్ ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట. చూడండి అసలు మన ముందే లైవ్గా కుక్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. అండ్ అది కూడా మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్, ఏది ఎంత పడుతుందో తెలియదు, బట్ టేస్ట్ మాత్రం అతిపోయింది. ఈ గ్యాప్లో మా హస్బెండ్ కూడా వెళ్ళి తనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంక ఇలా ఇద్దరివి పక్క పక్కనే కుక్ చేశాడు. అండ్ నేను ఈ స్టేషన్ మిస్ అయ్యాను అనమాట, బట్ మై హస్బెండ్ గ్రాబ్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ దేర్ టు. ఈ కుకింగ్ పక్క స్టేషన్లోనే సూషీస్ ఉన్నాయన్నమాట, చాలా డిఫరెంట్ వెరైటీస్. సూషీ లవర్స్ కదా చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నాను. అండ్ ఫైనల్లీ వీఆర్ ఎట్ ద టేబుల్ టు టేస్ట్ ఎవ్రీథింగ్. సో ఇది మేము తీసుకొచ్చుకున్న ఐటమ్స్. సో హ్యావ్ స్టార్టెడ్ టేస్టింగ్ ఎవ్రీథింగ్ వన్ బై వన్. అండ్ పక్కన మా ప్రిషా చూడండి ఎంత క్యూట్గా పడుకుందో అసలు. తినండి తినండి మమ్మీ డాడీ మీరు ప్రశాంతంగా అన్నట్టుగా. ఇది చికెన్ నగ్గెట్ రెగ్యులర్ ఐటమే. నెక్స్ట్ కోకోనట్ ష్రింప్ ట్రై చేస్తాను, చాలా బాగుంది, చాలా నచ్చేసింది అసలు. అండ్ నెక్స్ట్ ఇది మనం ప్లేటింగ్ చేసుకున్న ఫుడ్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది. అండ్ దెన్ మై హస్బెండ్ వాస్ టెలింగ్ మీ టు ట్రై సమ్ డిఫరెంట్ ఐటమ్స్. కొరియన్ రెస్టారెంట్ వచ్చావు, ఇంకా రెగ్యులర్ ఫుడ్ తింటున్నావు, డిఫరెంట్గా ట్రై చేయంటుంటే సర్లే అన్నాను. ఇక నేను నా ఫ్రైడ్ ష్రింప్ తినడానికి రెడీ అవుతున్నాను అనమాట. బట్ నేను ఫస్ట్ బెట్కే రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళు డీవిన్ చేయలేదు ష్రింప్ని అనేసి. అమ్మో నాకేమైనా అయిపోతే నా 2 బేబీస్ ఎలా, నా ప్రణయ్ అండ్ ప్రిజా అని చెప్పి రిస్క్ తీసుకోకుండా పక్కన పెట్టేశాను. బట్ ఐ వాజ్ లిటిల్ అప్సెట్ అట్ దిస్ మూమెంట్. అండ్ అనిపించింది ప్రణయ్ చెప్పినట్టు డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తే బెటర్ రెగ్యులర్గా తినే కన్నా అని చెప్పి అనుకున్నాను అనమాట మనసులో. బయటకు చెప్తే మళ్ళీ తను హ్యాపీ అయిపోతాడు కదా, అందుకే. నెక్స్ట్ నేను డంప్లింగ్స్ తెచ్చుకున్నాను. దాని లోపల ఏదో స్టఫింగ్ ఉండే, అది ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పి టేస్ట్ చేశాను. నాకు అసలు నచ్చలేదు. సో ఐ డోంట్ వాంట్ టు టేస్ట్ ఇట్ అట్ ఆల్ అనమాట. అండ్ దెన్ నేను సెసామే బాల్స్ తెచ్చుకున్నాను కదా, దాని లోపల కూడా ఏదో స్టఫ్ లాగా ఉందనిపించింది. ప్రణయ్ అడిగాను అనమాట, ఆల్రెడీ తను టేస్ట్ చేశాడు కదా ఏముంటుందన్న లోపల అంటే ఏముండదు అని చెప్పాడు. బట్ నేను కొరికిన తర్వాత అనిపించింది ఏదో ఉందని. లోపల చూస్తే ఇట్ సీమ్ లైక్ పూర్ణం అనమాట, మనం పూర్ణాలు చేసుకుంటాం కదా, కొంచెం అలానే ఉండే. ఇట్ వాస్ గుడ్, ఇట్స్ నాట్ దట్ బ్యాడ్ టు టేస్ట్. కొంచెం స్వీట్గా కూడా ఉండే. అండ్ నేను చెప్పాను కదా చాలా పెద్ద బఫే అని, చూడండి చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇదేమో చికెన్ లెగ్స్ అనమాట, ఆబ్వియస్లీ మనం తినము ఇది. అండ్ దెన్ బేబీ ఆక్టోపస్ కూడా ఉండే. అండ్ దాని పక్కనే వచ్చేసి మనకి ఆయిస్టర్స్ అండ్ మజిల్స్ కూడా ఉండే. ఇవన్నీ రా మనం తినలేము ఈ సీ ఫుడ్. ఊరికి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఆ క్లిప్ తీశాను. అండ్ ఇక్కడ నేను మళ్ళీ ప్లేటింగ్ చేసుకుంటున్నాను విత్ సమ్ లాంగ్ గ్రీన్ బీన్స్, కొంచెం హెల్దీ కూడా యాడ్ చేద్దామని చెప్పి. నాకు సీ ఫుడ్ బాయిల్ తినాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండే అనమాట మనసులో. ఆ బఫేలో చూసే అసలు నేను ఫస్ట్ షాక్, సర్ప్రైజ్ అన్నీ ఒకటేసారి అయిపోయాను. అండ్ నేను ఇక్కడ కూడా స్ట్రీమ్ తీసుకున్నాను యాజ్ యూజువల్గా, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. అండ్ దిస్ ఇస్ వాట్ ఆల్ ఐ గాట్ ఫ్రమ్ మై సెకండ్ ప్లేటింగ్. అండ్ ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకున్న ప్లాట్ఫామ్లో ఉన్న ఐటమ్స్ ఒకసారి చూపిస్తాను మీకోసం, చూడండి ఏమేమి ఉంటాయి అని చెప్పి. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చికెన్ ఐటమ్స్, నూడిల్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఈ ప్లాట్ఫామ్లో ఇలా. అండ్ దాని ఇక్కడ చూడండి సాల్ట్ పెప్పర్ ఫ్రాగ్ లెగ్ అంటే నేనేం తీసుకోలేదు. నెక్స్ట్ క్యాలమరీ ఫ్రై యాడ్ చేసుకున్నాను బికాస్ ఐ లైక్ ఇట్. అండ్ ఈ క్రాబ్ చూస్తే అయితే అసలు ఇది కుక్ చేశారా లేదా అన్నట్టు ఉండే, క్రాబ్కి క్రాబే అసలు. అండ్ ఇది డెజర్ట్ సెక్షన్ అనమాట, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ ఉండే. అండ్ దెన్ హియర్ కమ్స్ లాట్ ఆఫ్ హెల్దీ సెక్షన్. అసలు నేను పోలే ఎక్కడికి, మా ప్రణయ్ వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాడు. ఇక్కడేమో పిజ్జా, పాస్తా, లసానాస్ అలా ఉండే. అండ్ పూర్ క్రేప్స్, స్టఫ్డ్ షెల్స్ అండ్ స్ట్రింప్ ఉండే. అండ్ ఇది నా సెకండ్ ప్లేటింగ్, ఇది కూడా తినడానికి రెడీ అయిపోతున్నా. అదేంటో నాకు తెలీదు, నేను స్ట్రీమ్ చూసినప్పుడల్లా చాలా ఎక్సైట్ అవుతున్నా, బట్ అది నన్ను అంత హ్యాపీ చేయట్లేదు.
తిందామని చెప్పి రెడీ అవుతుంటే నాకు అర్థమైంది ఇది కూడా డీవింగ్ చేయలే అని అయ్యో అనుకున్నాను. ఇంకా పెట్టుకున్నప్పుడు నుండే ప్రణయ్ నవ్వుతున్నాడు. నాకు అర్థం కాలేదన్నమాట, అసలు నా బుర్ర వెళ్ళలేదు. అసలు అది క్లీనే చేయలేదు కదా, పీల్ ఆఫ్ స్కిన్ నేను చేసుకున్నాను అని చెప్పి అప్పుడు అనుకునే అనమాట మనసులో నేను. ఇంక ఈ గ్యాప్లో మా ప్రిష కూడా లేచింది. ఇంకా తనని తీసుకొని అంతా తిరుగుతున్నాను. ఫస్ట్ సూషీ స్టేషన్కి వెళ్ళాను. నాన్న చూడు కలర్ సూషీస్ ఉన్నాయి, నాకు ఏం కావాలి, ఏం తింటావు అని చెప్పి చూపిస్తున్నాను. అప్పుడే లేచింది కదా, ఇంకా ఫేస్ కూడా అలానే నిద్రనే ఉంది ఇంకా తనది. అందుకే అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ కూడా పెట్టట్లేదు. ఇంకా నేను అట్లా తీసుకెళ్తుంటే అక్కడ వర్క్ చేస్తున్న ఒక అతను వచ్చి షీస్ సో క్యూట్ అని చెప్పి అంటుండే అనమాట నాతోని. బట్ అప్పుడు మాత్రం నవ్వింది. తనని ఎవరైనా పొగిడితే అర్థమవుతుందో ఏంటో అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ నవ్వుతుంది. ఇంకా అట్లా నవ్వంగానే ఆయన కూడా హ్యాపీగా వెళ్ళాడు పాపం. చాలా ఫ్రెండ్లీగా ఉండే అక్కడ స్టాఫ్ కూడా అంతా చాలా బాగా మాట్లాడారు అసలు. ఇంకా కాసేపు ఇట్లనే దాన్ని ఎత్తుకొని మొత్తం అంతా తిరిగి అంతా చూపిస్తున్నాను అనమాట. కలర్ లైట్స్ ఉండేసరికి ఇంకా కాసేపటికి అది కూడా ఐటమ్స్ అన్ని చూడడం మొదలుపెట్టింది. వాళ్ళ డాడీ నుంచి నవ్వుతుంది. అండ్ ఇది ఓవరాల్ బఫే లుక్. ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మా ప్రిష ఏమైనా ఎగ్జైట్ అవుతుందేమో అని చెప్పి ఆ క్రాబ్స్ దగ్గర తీసుకెళ్ళినా కానీ అది మాత్రం నేను చూపెట్టేవి కాకుండా పక్కనవన్నీ చూస్తూ ఉంది. సర్లే ఏదైతే ఏంటి అని చెప్పి ఇంకా అలా ఒక 2 to 3 minutes తిరిగేసి వీ కేమ్ బ్యాక్ టు ద టేబుల్. ఇంకా మిగిలింది తినడానికి అని చెప్పేసి. సో సీ ఫుడ్ బాయిల్లో స్ట్రింప్ హట్ చేసింది కానీ ఈ కార్న్ మాత్రం చాలా బాగుండే. నేను తింటుంటే మా ప్రిష పక్క నుంచి నవ్వుతుంది, చాలా బాగుందా అన్న అని చెప్తుంటే. అండ్ ప్రణయ్ ఎప్పుడు స్ట్రింప్ తీసుకున్నాడు నేను అంత అబ్జర్వ్ చేయలేదు. హట్ అయ్యావు కదా, ఇంకో దీన్ని చాలా బాగుంటుంది అని చెప్పి అన్నాడు. యాక్చువల్లీ ఇది కూడా రా మీటే, మనం తీసుకుంటే వాళ్ళు కుక్ చేసి ఇస్తారు. ఫైనల్గా నేనైతే నా స్ట్రీమ్తో సాటిస్ఫై అయిపోయాను. మా ప్రిషకి చూపెట్టి నాన్న తింటావా అంటే ఓ మై గాడ్ చాలా నవ్వుతుంది. అసలు అది రికార్డ్ చేయలేదు, బట్ మళ్ళీ తింటావా అని అడిగితే నవ్వుతుంది చిన్నగా. చాలా ఈ లైఫ్కి అనిపిస్తుంది అసలు మా ప్రిష అట్లా నవ్వుతుంటే. అంతే కదా ఇంకే పేరెంట్స్కైనా. ఇంకా అట్లా కాసేపు దాంతో ఆడుతూ తింటూ చాలా కోఆపరేట్ చేస్తుంది ప్రిష కూడా. దానికి అర్థమవుతుందో ఏంటో ఈ టైంలో ట్రబుల్ ఇవ్వద్దు మమ్మీకి కానీ డాడీకి కానీ అనుకుంటుందో ఏంటో. మేము తినే వరకు మ్యాక్సిమం సైలెంట్గా ఉంటుంది. ఈ రోజనే కాదు ఎప్పుడు అలానే చేస్తుంది తను అసలు. ఇంకా అట్లా నా స్ట్రింప్ని మా ప్రిష స్మైల్ని ఎంజాయ్ చేస్తూ సెకండ్ ప్లేట్ కూడా ఫినిష్ చేశాను. అండ్ దెన్ కమ్స్ క్యాలమరీ. ఇది నాకు చాలా ఫేవరెట్, బట్ అదంతా క్రిస్పీ లేకుండా చాలా సాగీ అయిపోయింది. సో అసలు బాగా లేకుండే టేస్ట్ అది కూడా. నేను ఇందాక క్రాబ్ చూపించాను కదా, యాక్చువల్లీ క్రాబ్ హెల్దీ కదా మనకి. సో ఇంట్లో కుక్ చేయడం నాకైతే అసలు వీలు కాదు అది. అందుకే మా ప్రణయ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకొచ్చుకున్నాడు. సో ఫస్ట్ 2 bites తనకు అంత అర్థం కాలేదు, తిన్నాడు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇంకా మీరే చెప్పొచ్చు రియాక్షన్ చూసి అది ఎంత బాగుందో అనేసి. బట్ చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చూడొచ్చు మీరు, జస్ట్ అలా ఫోక్తో అంటుంటే వచ్చేస్తుంది అసలు మీట్ అది. అసలు దాంట్లో సాల్ట్ అసలు ఇంకే ఫ్లేవర్ కూడా లేదంట, జస్ట్ ఏదో మీట్ తింటున్నట్టు ఉందంట అంతే. యూజువలీ హీ ఎంజాయ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్, బట్ దాంట్లో అసలు ఏ ఫ్లేవర్ లేకపోయేసరికి తను కూడా పక్కన పెట్టేశాడు. సో నేను ప్రిషని ఆడిపిస్తున్నాను అని చెప్పి నేను మిస్ అయిన ఐటమ్స్ కొన్ని ప్రణయ్ తీసుకొని ఇచ్చాడనమాట. చెప్తున్నాను నేను యాక్చువల్గా కెమెరాలో మా హస్బెండ్ తీసుకొచ్చాడు అది ఇది అంటుంటే అది కూడా చెప్తారా అని చెప్పి ప్రణయ్ నవ్విపిస్తున్నాడు నన్ను. సో ఇది స్టఫ్డ్ షెల్ చాలా బాగుండే. నేను అసలు ఈ షెల్స్ సీ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను స్ట్రింప్ తప్ప, బట్ ఇది చాలా బాగుంది. అండ్ దెన్ ఈ స్టఫ్డ్ షింప్ ఇది కూడా బాగుంది, బట్ ఇట్ వాస్ టూ హార్డ్ ఫర్ మీ టు ఈట్. అండ్ పక్కన మా ప్రిష ఆబ్వియస్లీ ఫోన్ చూస్తుంది, ఏదో చూడదు, తన రీల్స్ మాత్రమే చూస్తుంది. ఏదర్ తను ఆర్ నేను ఆర్ ప్రణయ్ కనిపించిన రీల్స్ని ఎంజాయ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్. అండ్ ఇక్కడ ప్రణయ్ డెజర్ట్స్ తీసుకొచ్చాడు ఫైనల్గా. ఇదే నీ మదర్స్ డే గిఫ్ట్ అని చెప్పి అట్లా హార్ట్ కూడా పెట్టుకొని వచ్చేసరికి ఇంకా ఆబ్వియస్లీ నేను ఇదే మదర్స్ డేనేమో అనుకున్నాను, బట్ తను యాక్చువల్లీ మదర్స్ డే రోజు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ హార్ట్ ఒక్కటే ఉండేనంట అక్కడ, అమ్మ లక్కీగా దొరికింది నాకు అని చెప్పి చెప్తున్నాడు. చాలా బాగుండే. యాక్చువల్లీ అది కోకోనట్ ఫ్లేవర్డ్ కేక్ అనమాట, చాలా బాగుండే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా 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 బాగుండే. అండ్ దెన్ ప్రణయ్ ఈ రేసెస్ కూడా ట్రై చేయని చెప్పి వేరే ఇచ్చాడు, అండ్ అది బనానా విత్ జామ్. అండ్ ఇది కస్టర్డ్ కేక్, మస్ట్ 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 ట్రై అని చెప్తాను నేనైతే. ఏంటి మేము మదర్స్ డే అని చెప్పి అంత ఫుడ్ గురించి చెప్తుంది అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను ఫుడ్ బ్లాగింగ్ చేద్దామని చెప్పి అది రికార్డ్ చేశాను, బట్ తను మదర్స్ డేకి ఇచ్చిన సర్ప్రైజెస్ చూసి ఓకే ఐ హ్యావ్ టు మేక్ ఎ వీడియో ఆన్ ఇట్ అని చెప్పి నేను వీడియో చేశాను. పిషాకి ఫీడింగ్ ఇస్తున్నాను, దానికి ఇష్టమైన ప్లే ఏదైనా ఉంది అంటే నా హెయిర్తో ఆడడము, అందుకే అది లేవగానే నా హెయిర్ స్టైల్ కూడా మార్చేసాను. అండ్ దెన్ బర్ప్ టైం తర్వాత ఇంటికి వచ్చేసాము. యాక్చువల్లీ మదర్స్ డే రోజు ఏమైందంటే ప్రణయ్ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు నాకు బెలూన్ సౌండ్ వచ్చింది. సో ఏదైనా క్రేజీగా చేస్తున్నాడేమో అని చెప్పి వీడియో రికార్డ్ ఆన్ చేశాను. అండ్ చేతిలో కేక్ బొకే చూసి ఓకే ఇదే అనుకున్నాను మదర్స్ డే సర్ప్రైజ్, బట్ చూడండి మీరే ఎన్ని సర్ప్రైజెస్ ఇచ్చాను. హ్యాపీ మదర్స్ డే. మమ్మీకి డజన్ రోజెస్, ఈచ్ మంత్కి ఒక్కొక్క రోజు. లోపల ఏముంది చూపి మమ్మీకి లోపల ఏముందో చూపించినావా, దాచిపెట్టినావు.
చాలా మంది వైరల్ దుబాయ్ చాక్లెట్ టేస్ట్ చేస్తూ రివ్యూస్ పెట్టారు. అప్పుడు నేను ప్రణయ్ చెప్పాను మనం తినాలి ఇప్పుడు ఇచ్చేసరికి చాలా హ్యాపీ అయిపోయాను అసలు. సూపర్ మామ్, హ్యాపీ మదర్స్ డే. అమ్మో బటర్ఫ్లై ఉంది. విషయంలో క్యూట్ క్యూట్ తీసుకొచ్చిండే నాన్న బటర్ఫ్లై పని. హ్యాపీ మదర్స్ డే. స్పెషల్ థ్యాంక్ యూ నాన్న. నువ్వు చెప్పినావా నాన్నకి ఇవన్నీ తెమ్మని? నువ్వు చెప్పినావా డాడీకి అన్ని తెమ్మని? సో ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇంకేమున్నాయి రోయ్? అమ్మో చాలా క్యూట్ ఉన్నాయి రోజెస్. నేను 6th month సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాను రోయ్. ఇది నాన్నకి స్పెషల్ నువ్వు ఇచ్చిన అన్ని స్పెషల్ గిఫ్ట్స్ ఇప్పటి వరకు. అన్ని ఇది కూడా హార్ట్ హార్ట్ నాన్న హార్ట్. ఇంకా ఏం తీసుకొచ్చినావు? నాన్న కేక్. మమ్మీకి చూపి ఏమని రాసినావు? మమ్మీ థ్యాంక్ యూ నాన్న. రేపు రాసింది చూడు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అన్నది. ఫర్ ఎవర్ లవ్ మనకి మమ్మీ. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ ఇది అదేదంట నాకు దాని నోట్లో పెట్టుకోవాలి. మమ్మీకి నాన్న థ్యాంక్ యూ. మమ్మీ చూడు ఏముంది చూడు. ఫస్ట్ ఏమొచ్చింది? తినా వచ్చింది. డాడీయా తినా వచ్చింది. From your daughter on Mother's Day. I'm so lucky to have a mom like you, one who encourages me, supports my dreams and loves me unconditionally. బంగాతల్లి ఓపెన్ చేయాలి అది. ఓహో అట్లా గ్రీటింగ్స్ అవుతూ నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను అనమాట. అంటే నా ప్రిషనే నాకు చెప్తుందేమో అన్నట్టుగా. మై వైఫ్ అండ్ ఐ లుక్ ఎట్ యు. ఇది ప్రణయ్ గ్రీటింగ్ అనమాట. అన్ని 2 తీసుకొచ్చాడు. అయితే తీసుకొచ్చిన ఫ్రమ్ మీ అండ్ ఫ్రమ్ ప్రిషా అన్నట్టు. ఈరోజు నెక్స్ట్ మమ్మీ ఇన్ని ఎందుకు అసలు? ఎందుకు నానా ఇవన్నీ? అమ్మకి అమ్మది. థ్యాంక్ యూ నానా. థ్యాంక్ యూ పిషల్లు. ఇట్స్ ఓకే. అది మా ఇద్దరి నుంచి. ఓకేనా? ఎన్ని తీసుకొచ్చినావు? అమ్మో ఎందుకు ఇవన్నీ? నాన్న పట్టుకో అమ్మకి. అది బాగానే పట్టుకుంటుందండి నాకు. చూడు మమ్మీ చూడు అది చూడు. నీకు మమ్మీకి ఇద్దరికి. మా ఇద్దరికి ఒకటి నీకు ఒకటి మమ్మీకి ఉంటుంది మెడలో ఎప్పుడు. యూఆర్ మై 2 క్యూట్ బటర్ఫ్లైస్. ఓకేనా? బటర్ఫ్లై బెలూన్ కూడా ఉన్నాయి. చూడు మామ్ అండ్ డాటర్ అని రాసింది. నెక్స్ట్ చిట్టి బాక్సా? అయిపోయినా ఇంకా గిఫ్ట్స్ అయిపోయినా. నాకు ఎందుకు నాన్న ఇవన్నీ? నో మమ్మీ చూడే అందులో ఏమున్నదో. ఎందుకు ప్రణయ్? కస్టమైజేషనా? ఇదంతా ఎప్పుడు చేసినావు? మదర్స్ డే నాకు తెలియదా? మన ముగ్గురం. సో అక్కడ పెండెంట్లో హార్ట్ షేప్ లోపల నేను ప్రణయ్ ప్రిషా ముగ్గురం ఉండే అనమాట. అసలు ఆ చిన్న బేబీ ఇమేజ్ ప్రిషాలానే ఉండే. అసలు నేనైతే చాలా షాక్ అయిపోయింది. చూసినావా? గోల్డ్ ఇదెందుకు? నువ్వు రీల్స్ చేసి కళ్ళు వస్తున్నాయి అంటున్నావు 1 week నుంచి. ఇదేమో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. నాన్న నువ్వెందుకు నవ్వుతున్నావు? చూడు ఎట్లా నవ్వుతున్నా. నేను ఏడు నవ్వు వస్తుందా?
రీల్ చేసి చేసి కాదు ఫోన్ ఎట్లయితుంది చూడు, నాకు తెలుస్తుంది కదా. ఎందుకు మమ్మీ చూసి భయపడుతుంది, కళ్ళ చూస్తుంది దేవుడిలా ఉంటుంది. అది ఎట్లా చూస్తుంటావు? అసలు ఇట్లాంటిది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలీదు. నేను ఫస్ట్ చూసి విఆర్ ఆడడానికి ఏమో తీసుకొచ్చినామేమో అనుకున్నా. ప్రణయ్ వాయిస్తోని ఒక రీల్ చేశాడనమాట. అందులో మా పిక్చర్స్ అన్నీ పెట్టాడు. నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ప్రిషా పుట్టిన తర్వాత వరకు అన్ని పిక్చర్స్ చూస్తున్నైతే చాలా ఎమోషనల్ అయిపోయినా. ప్రిషా పుట్టినప్పుడు కూడా మా ఇద్దరు పేరెంట్స్ కూడా ఎవరు రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదు ఏంటి అనేది నేను ముందు ముందు వ్లాగ్స్లో చెప్తుంటాను. బట్ ఆ పిక్చర్స్ అని చూసి ఆ పెయిన్ అంతా గుర్తొచ్చి అరే మేము అసలు ఇదంతా హ్యాండిల్ చేసామా అని నాకు చాలా ఏడుపు వచ్చేసింది. అసలు అనుకున్నాను అసలు ఇంత చిన్న ప్రిషా అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా అని కూడా అనిపించింది. అండ్ ప్రణయ్ ఇట్లా వీడియో చేయడం అనేది అసలు ఇవన్నీ ఎప్పుడు ఆలోచించాడు, అసలు ఎప్పుడు చేశాడు అనిపించింది. ఇంత టైం అసలు ఎలా దొరికింది అని చెప్పి అనుకుంటుండే. చాలా ఏడుపు వచ్చింది ఆ పిక్చర్స్ అన్నీ చూస్తుంటే. నాకైతే మస్తు ఎమోషనల్ అయిపోయినా. ఈ వీడియో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు వాచ్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. అసలు నేను వాయిస్ రికార్డ్ చేయాలంటేనే చాలా టైం తీసుకుంటాను. అలాంటిది ప్రణయ్కి అసలు జీరో నాలెడ్జ్, బట్ స్టిల్ ఇంత బాగా చేశాడని చెప్పి నేనైతే చాలా అనుకున్నా. అసలు ఈ గిఫ్ట్స్ అని నాకు నీడెడ్ కాదు. అసలు ఇవన్నీ ఎందుకు చేసావు అంటే ప్రణయ్ వాజ్ లైక్ నేను చూసిన నీ పెయిన్ ఏందో ప్రతి డే ప్రతి సెకండ్ నీ పక్కనే ఉన్నా, యూ డిజర్వ్ ఆల్ ఇట్ అని చెప్పి అన్నాడు. అసలు పిక్చర్స్ కూడా చాలా వస్తాయి. అసలు నీకు ఐడియాలన్నీ ఎట్లా వచ్చినాయి, నువ్వు ఇట్లా మారినావా, నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు? థ్యాంక్ యూ నాన్న. సో ఇంకా మదర్స్ డే రోజు ఈ చైన్ని మెల్లో వేస్తా అని చెప్పి ఇంకా కస్టమైజేషన్ చేయించాడు కదా, ఆ చైన్ అప్పుడే నా మెల్లో వేస్తాడు. యాక్చువల్లీ నా నెక్లో ఇంకో చైన్ ఉంది, అది కూడా ప్రణయ్ ఇచ్చాడు యానివర్సరీకి. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ప్రణయ్ ప్రిషాన అంటే నేను ప్రణయ్ ప్రిషానే. సో ఆ చైన్ తీసేసి కొత్త చైన్ వేసుకున్నాను. మదర్స్ డే బాగుంది, చాలా బాగుంది. ప్రిషా చూడు నాన్న నాకు ఇన్ని గిఫ్ట్ ఇచ్చింది. నీకు తెలుసా ఇది ఏంటి అసలు అని? బెలూన్స్ ఎవరికి? అవి నాకు, నీకు కాదు. నీవి కాదు అవి, నీకు వేరే ఉన్నాయి కదా. హ్యాపీ మదర్స్ డే చెప్పు. మేము తింటుంటే ప్రిషా కూడా చూస్తుంది పాప అని చెప్పి జస్ట్ ఏదో అలా ఫింగర్ ఇట్లా పెట్టాము. మమ్మీ 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 ఐ లవ్ యూ మమ్మీ. బ్రెడ్ వద్దు జస్ట్ క్రీమ్ వద్దా? క్రీమ్ వద్దా? జెల్ పెట్టు, జామ్ పెట్టలేకుంటే అసలు చాలా తక్కువ పెడదాం. జస్ట్ అట్లా పెట్టినట్టు నా ఫింగర్ పట్టుకోను, ఇంకా నీ ఫింగర్ క్వాలిటీ క్రీమ్ ఉంది చాలా. నువ్వేం నాకుతున్నావు నాన్న? నీ ఫింగర్కి ఏముంది? డాడీ ఫింగర్కి క్రీమ్ ఉంది. పిచ్చరా పిచ్చరా చిట్ క్లాస్ క్లాస్ మమ్మీ క్లాస్. మమ్మీ ఫస్ట్ మదర్స్ డే. ఇందులో ప్రిషా వాళ్ళ డాడీ, ప్రిషా వాళ్ళ మమ్మీ. ప్రిషా బిజీగా ఉంది బొకే. ఇక్కడ ఒకసారి నేను మళ్ళీ నా గిఫ్ట్స్ అని చూపిస్తున్నాను అనమాట. బికాస్ ఇది నా ఫస్ట్ మదర్స్ డే అండ్ ఇవన్నీ నాకు చాలా ప్రీషియస్ కాబట్టి. సో బొకేలో 12 రోజెస్ అన్న కాన్సెప్ట్ కూడా నాకు మైండ్ ఎగిరిపోయింది అసలు. మంత్కి ఒక రోజు నీకు అని చెప్తుంటే. అండ్ ఇది దుబాయ్ వైరల్ చాక్లెట్. అండ్ ఆబ్వియస్లీ అది కూడా రివ్యూ చేసి నేను వీడియో పెడతాను హోప్ఫుల్లీ వెరీ సూన్. ఇక్కడైతే మా ప్రిషాకి బొకే కావాలని చెప్పి ఏడుస్తుంది. అండ్ ఇది ఐ మసాజర్. అసలు నాకు నిజంగా ఇట్లా ఆడితే ఒకటి ఉంటుందని కూడా తెలీదు. స్ట్రెయిన్ అయిపోతున్నాయి ఐస్ అని చెప్పి తీసుకున్నాడంట. అండ్ ఇవి గ్రీటింగ్ కార్డ్స్ ఫ్రమ్ ప్రిషా అండ్ ప్రణయ్. దెన్ ప్రిషా కేక్, ప్రణయ్ కేక్, అండ్ దెన్ బటర్ఫ్లై లాకెట్ చైన్. ఒకటి ప్రిషాకి, ఒకటి నాకు, ఇద్దరికి అనమాట అది. అండ్ ఇవన్నీ స్వీట్ బెలూన్స్.
ఇవన్నమాట ప్రణయ్ నాకు ఇచ్చిన మదర్స్ డే గిఫ్ట్స్. తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ యాక్చువల్గా నేనైతే మదర్స్ డే రోజు ఏం చేద్దాం అనుకున్నానంటే, మా పేరెంట్స్ కానీ ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ కానీ అంటే మా అత్తయ్య మామయ్య కానీ ఎవరు ఇంకా ప్రిషాని మీట్ అవ్వలేదు. అండ్ వాళ్ళు మీట్ అయ్యే టైంకి ప్రిషా చాలా పెరిగిపోతుంది. వాళ్ళు ఈ చిన్న చిన్న హ్యాండ్స్, చిన్న చిన్న లెగ్స్, ఈ టచ్ అనేది మిస్ అయిపోతారు పాపం. అండ్ బోత్ ద సైడ్స్ ప్రిషాని ఫస్ట్ గ్రాండ్ డాటర్ అనమాట. వాళ్ళకు కూడా ఉంటుంది కదా అని చెప్పి నాకు లాస్ట్ మూమెంట్ థాట్ వచ్చింది, హ్యాండ్ కాస్టింగ్ అలా చేస్తే వాళ్ళు కూడా టచ్ చేయొచ్చు కదా, అదొక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకే అది ఆ రోజే డెలివర్ అయింది యాక్చువల్లీ. సో ఇంకా నైట్ ప్రిషా పడుకున్నప్పుడు ఫస్ట్ ప్రిషా పైన ట్రై చేసాం మేము. అండ్ దెన్ ఇక్కడ మేము కూడా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము. ఆబ్వియస్లీ ఇది ఫస్ట్ టైం కాబట్టి అంత వర్కౌట్ అవ్వలేదు, బట్ ఇట్స్ నాట్ టూ బ్యాడ్ కూడా. యాక్చువల్గా డీటెయిలింగ్ చేసుకొని మనకు నచ్చిన కలర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఓన్లీ ప్రిషా హ్యాండ్ చూపెట్టాను ఇది డీటెయిలింగ్ చేయకముందు. అండ్ మేము రెస్టారెంట్లో తిన్నాం కదా, తిన్న తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఫొటోస్ దిగాము. బట్ నేను అనుకున్న స్టిల్స్ వేరు, మేము ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకోలేదు కాబట్టి అవి వర్కౌట్ అవ్వలేదు. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ మై ఫస్ట్ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.